హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం మకర దేవత సిరీస్లో 18th ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇదే ఈ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ కూడా. దీంతో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంతకు ముందు ఎపిసోడ్లో వాగులో ఉన్న ఒక మెట్ట మీద కనబడిన సముద్రకేతుడి దొంగలను వజ్రముష్టి హతమార్చాడు. తర్వాత ఉప్పుటేరులో ఒక చిన్న ద్వీపం మీద ఉన్న సముద్రకేతుడి స్థావరాన్ని శివదత్తుడు, మందరదేవుడు చేరారు. అక్కడ సముద్రకేతుడు బంధించి ఉంచిన వారిని విడిపించి అందరూ సముద్రకేతుడి మీద యుద్ధానికి తలపడ్డారు. వజ్రముష్టికి సముద్రకేతుడికి భీకరమైన పోరు ప్రారంభమైంది. 1-2 నిమిషాల్లో వజ్రముష్టి కత్తి దెబ్బకు సముద్రకేతుడి కత్తి తునాతునకలైపోయింది. వజ్రముష్టి తన చేతిలో ఉన్న కత్తిని దూరంగా విసిరేస్తూ, ముష్టాముష్టిగా పోరాడి నిన్ను హతమార్చాలన్నదే నా కోరిక అంటూ సముద్రకేతుడిని నడుం పట్టుకొని చాప చుట్టల భూమి మీదకి విసిరాడు. ఆ దెబ్బకి దిమ్మెరపోయి సముద్రకేతుడు అబ్బా అని లేచేంతలో వజ్రముష్టి బలమైన చేతులు అతని కంఠాన్ని ఒడిసి పట్టుకున్నాయి. పాపాత్ముడా, నీ పాపాలకు ఇదే ప్రాయశ్చిత్తం అంటూ వజ్రముష్టి వాడి కంఠాన్ని నులిమి చీత్కరిస్తూ లేచి కాళ్లతో అతన్ని బలంగా తన్నాడు. సముద్రకేతుడిలో అస్సలు చలనం లేదు. కొద్దిసేపట్లో సముద్రకేతుడి అనుచరుల్లో చావగా మిగిలిన వాళ్ళు బంధించబడ్డారు. అంతవరకు ఈ పోరాటాన్ని ఎలా ఆపాలో తెలియక వింతగా చూస్తున్న హరిశికుడి భటులు ముందుకు వచ్చారు. ఇదంతా ఏంటి, ఎవరు మీరు అని శివదత్తుడిని కోపంగా ప్రశ్నించారు. శివదత్తుడు జరిగిందంతా చెప్పి, అయ్యా, మేము మీ మకరమండల రాజైన హరిశికుడికి మిత్రులుగా ఉండదలిచాం. మీరు ఒక మొసలిని దేవతగా పూజించి రోజూ మానవ బలులు ఇచ్చే సంప్రదాయాన్ని గురించి విన్నాం. ఆ పిశాచిని హతమార్చగల వ్యక్తి మాలో ఒకడు ఉన్నాడు అంటూ వజ్రముష్టిని వారికి చూపించాడు. ఇంతలో దేవమాయి స్వయం ప్రభతో అక్కడికి వచ్చింది. ఆమె సురక్షితంగా ఉండడం అందరికీ చాలా సంతోషం కలిగించింది. తర్వాత హరిశికుడి భటులు శివదత్తుడి కోరికపై అతన్ని మకరమండలానికి తీసుకుపోయారు. హరిశికుడు వారికి గొప్పగా స్వాగతం ఇచ్చి, మీరు నా భటులతో చెప్పినట్టు మకరదేవతను చంపేవాడు మీలో ఉన్నాడా అని అడిగాడు. ఇందుకు వజ్రముష్టి ముందుకు వచ్చి, మహారాజా, నేను చిన్నప్పటి నుంచి మా శమనద్వీపంలో మొసళ్ళను వేటాడడం నేర్చినవాణ్ణి. మీరు దయ ఉంచి ఆ మొసలి ఉన్న స్థానం నాకు చూపితే దాన్ని కన్ను మూసేంతలో తొదముట్టించగలను అన్నాడు వినయంగా. వజ్రముష్టి మాటలకు హరిశికుడు నవ్వి, ఆ మొసలిని మూర్ఖులైన చాలామంది దేవతగా పూజిస్తున్నారు, కానీ అదంటే అందరికీ భయమే. కానీ నీ వంటి మరుగుజ్జు మానవుడు దాన్ని హతమార్చగలడని ఒక నమ్మకం కూడా ఉంది. మీ యజమాని అంగీకరిస్తే నీ శక్తి సామర్థ్యాలు చూడాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు. శివదత్తుడు అంగీకార సూచనగా తల ఊపాడు. తర్వాత హరిశికుడితో వినయంగా, మహారాజా, ఈ ముసలి కలిగించే ఆపదల నుంచి మీ ప్రజలను మేము రక్షిస్తాం. దీనికి ప్రతిగా మీ నుంచి మేము కొంత సహాయం కోరవచ్చునా అన్నాడు. హరిశికుడు నవ్వి, సహాయమా, అది ఎలాంటిదైనా చేయగలను. మకర దేవతగా పిలువబడే ఈ మకర పిశాచికి నా ప్రజల మూఢ విశ్వాసం వల్ల నేనెంతో ధనం ఖర్చు పెట్టి మనుషులను దానికి ఆహారంగా సమర్పించేందుకు కొంటున్నాను అన్నాడు. అప్పుడు శివదత్తుడు హరిశికుడికి కుండలిని, మరాళ ద్వీపాల వృత్తాంతం మొత్తం చెప్పి, మీకు గొప్ప నావికాదళం, పెద్ద సేన ఉందని విన్నాను. మా దేశాలను క్రూరుల పరిపాలన నుంచి విముక్తి చేసేందుకు మీరు సహాయపడాలి అని అడిగాడు. హరిశికుడు దానికి అంగీకరించాడు. ఆ రాత్రి శివదత్తుడికి అతని అనుచరులకు హరిశికుడు గొప్ప విందు చేశాడు. మకర మండలంలోని అన్ని ప్రాంతాలకు వార్తాహరులు పంపబడ్డారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మరుగుజ్జు వచ్చాడని, అతను మూడులచే మకరదేవతగా పిలువబడే పిశాచిని చంపగలడని వాళ్ళు చాటింపు వేశారు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం వేళ మకరమండల వాసులందరూ మొసలి నివసించే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్న ఒక కొండ శిఖరం కింద నుంచి చూస్తే ఒక నది కనబడుతుంది. ఆ నది అంచున ఒక గుహ ఉంది. ఆ గుహే ఆ మొసలికి నివాస స్థానం. వజ్రముష్టి అడుగు పొడవుగల 2 కత్తులను పిడులుగల బలమైన తాడుతో బిగించి దాన్ని గుప్పెటతో పట్టుకొని అందరూ చూస్తూ ఉండగా శిఖరం మీద నుంచి నదిలోకి దూకేశాడు. తర్వాత నది అవతలి ఒడ్డుకు చేరి ముసలి నివసించే గుహ దగ్గరకు వెళ్ళాడు. వజ్రముష్టి గుహను సమీపించేంతలో
లోపల నుంచి నిప్పులు చెరిగే కళ్ళతో పర్వతంలా ఉన్న మొసలి బయటికి వచ్చింది. నోరు తెరుచుకొని అతడి మీదకి దూకింది. వజ్రముష్టి ఉన్న చోట నుంచి వెనకడుగు వేయకుండా తన చేతిలో ఉన్న కత్తులను దాని నోట్లోకి పోనిచ్చాడు. రెండు వైపులా గల వాడి కత్తులు మొసలి రెండు దవడల్లో బలంగా గుచ్చుకుపోయాయి. అది బాధతో అటూ ఇటూ కొట్టుకొని నదిలోకి దూకింది. వజ్రముష్టి అదే అదనుగా భావించి తన దగ్గర ఉన్న పెద్ద కత్తిని ఒరలో నుంచి దూసి మొసలితో పాటు నదిలో దూకాడు. 1-2 గంటల సేపు నదిలో వజ్రముష్టికి మొసలికి ఘోరమైన పోరు జరిగింది. వజ్రముష్టి దాని తోక దెబ్బల నుంచి తప్పించుకుంటూ క్రమంగా దాని శరీరాన్ని తన కత్తితో బాగా గాయపరిచి చివరికి కొన ఊపిరితో ఉన్న మొసలిని ఒడ్డుకు లాగాడు. కొండ శిఖరం నుంచి ఈ భయంకర పోరాటాన్ని తిలకిస్తున్న ప్రజలు, హరిశికుడు మొసలి మరణం చూసి జయ జయ ధ్వానాలు చేశారు. తర్వాత వారం రోజుల పాటు మకర మండలంలో ఆనందోత్సవాలు జరిగాయి. హరిశికుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం శివదత్తుడికి గొప్ప నావికా బలాన్ని 20,000 మంది సైనికులను అప్పజెప్పాడు. ఒక శుభముహూర్తాన శివదత్తుడు, మందరదేవుడు తిరిగి మరాల కుండలిని ద్వీపాలను నరవాహనుడి నుంచి జయించేందుకు బయలుదేరారు. వారి వెంట దేవమాయి, స్వయంప్రభ కూడా ఉన్నారు. స్వయంప్రభ శమనద్వీప రాజకుమార్తె అన్న సంగతి అప్పుడు దేవమాయి శివదత్తుడికి తెలియపరిచింది. శివదత్తుడు వెంటనే శమనద్వీపానికి రాయబారులను పంపాడు. స్వయంప్రభ, మందరదేవుల వివాహం ఆ 3 రాజ్యాలకు మేలు చేయగలదని అతడి నమ్మకం. తన కుమార్తె క్షేమంగా ఉన్నదని, ఆమెను మరాల ద్వీపరాజైన మందరదేవుడు వివాహమాడగోరుతున్నాడని తెలిసినప్పుడు శమనద్వీపరాజైన శమనుడు ఎంతగానో సంతోషించాడు. అతను కూడా నావికా బలంతో, సైనిక బలంతో కాబోయే అల్లుడికి సహాయపడేందుకు బయలుదేరాడు. వేగుల వల్ల తన మీదకు రానున్న ఈ దాడిని గురించి విన్న నరవాహనుడు భయంతో వణికిపోయాడు. మరాల కుండలిని ద్వీపాలు రెండిటినీ రక్షించుకోవడం తలకు మించిన కార్యమని అతడికి తోచింది. అతడు గుట్టు చప్పుడు కాకుండా మరాల ద్వీపాన్ని వదిలి ఉన్న బలాన్నంతా కుండలిని ద్వీపంలో కేంద్రీకరించాడు. ఏ ప్రతిఘటన లేకుండా శివదత్తుడు, మందరదేవుడు ముందుగా మరాల ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు. మరునాడు కుండలిని ద్వీపంలో దిగారు. తీరంలో ఎక్కడా నరవాహనుడి సైనికులే లేరు. శివదత్తుడికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు లోపలి ప్రాంతాలకు వేగులను పంపాడు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే తిరిగి వచ్చి, అయ్యా, మనం దాడి చేస్తున్నామని తెలిసి లోగడ నరవాహనుడి చేత చిత్రహింసలకు గురి అయిన కోయలు ఒక్కుమ్మడిగా తిరుగుబాటు చేశారు. వాళ్ళ మూకలు ఇప్పుడు కుండలిని నగరాన్ని ముట్టడిస్తున్నట్టు తెలిసింది అని చెప్పారు. ఈ వార్త మందరదేవుణ్ణి చాలా నిరుత్సాహపరిచింది. ఏనాటికైనా నా స్వహస్తాలతో ఆ క్రూర నరవాహనుణ్ణి చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఒమ్మయ్యేలా ఉంది అన్నాడు మందరదేవుడు. తర్వాత శివదత్తుడు ఓ 50 మంది అశ్వసైనికులను ఇచ్చి వజ్రముష్టిని ముందు పంపాడు. ఒకవేళ నరవాహనుడు ఇంకా బతికి ఉంటే అతన్ని చంపవద్దని కోయలకు ఆజ్ఞాపించవలసిందిగా అతను హెచ్చరించబడ్డాడు. వజ్రముష్టి ఆస్వీకులతో కుండలిని నగరం చేరేసరికి మిడతల దండులాగా కోయలు నగరం మీద పడ్డారు. వాళ్ల కత్తులకు, బాణాలకు నరవాహన సైనికులు 100,000 సంఖ్యలో దుర్మరణం పాలయ్యారు. వజ్రముష్టి శివదత్తుడి నుంచి తను తెచ్చిన సమాచారం కోయ నాయకులకు తెలియబరుస్తూ కోటను సమీపించేంతలో ఒక బురుజు మీద కాళ్ళు చేతులు బంధించబడిన నరవాహనుడు కోయభటుల మధ్యలో కనిపించాడు. వజ్రముష్టి అతన్ని చంపకండి, చంపకండి అని అరుస్తూ గుర్రాన్ని బురుజుకేసి పరిగెత్తించేంతలో క్రూర నరవాహనుడు బురుజు మీద నుంచి కింద ఉన్న అగర్తలోకి తోయబడ్డాడు. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో గుమిగూడిన కోయలు హర్షధ్వానాలు చేశారు. వజ్రముష్టి అగర్తను సమీపించేసరికే నరవాహనుడు మరణించాడు. 2-3 గంటల తర్వాత శివదత్తుడు, మందరదేవుడు, శమనుడు అక్కడికి వచ్చారు. వారికి కోయ నాయకులు ఘనస్వాగతం పలికారు. అప్పటికప్పుడే మందరదేవుడు మరాల ద్వీపంతో పాటు కుండలిని ద్వీపానికి కూడా రాజుగా ప్రకటించబడ్డాడు. కోయలందరికీ లోగడ నరవాహనుడు ఆక్రమించుకున్న భూములు తిరిగి ఇచ్చివేయబడ్డాయి. వారం రోజుల తర్వాత అతి వైభవంగా మందరదేవుడికి స్వయంప్రభకు వివాహం జరిగింది. శివదత్తుడు హరిశికుడు పంపిన సైనికులందరికీ గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి తిరిగి వారిని మకర మండలానికి పంపేశాడు. తర్వాత ఒక రోజున శివదత్తుడి కోరికపై మందరదేవుడు నిండు దర్బారు ఏర్పాటు చేశాడు. దానికి మరాల కుండలిని ద్వీపాల్లోని పెద్దలంతా విచ్చేశారు. శివదత్తుడు తాను సన్యసించి అడవులకు వెళ్తున్నట్టు, శేష జీవితాన్ని దైవధ్యానంలో గడపదలిచినట్టు ప్రకటించాడు. ఇది మందరదేవుడితో పాటు సభికులందరినీ చాలా కలవరపరిచింది. వాళ్ళందరూ శివదత్తుణ్ణి
మంత్రిగా కానీ రాజగురువుగా కానీ ఉండి పాలన సరిగ్గా నడిచేట్టు చూడవలసిందిగా కోరారు. శివదత్తుడు దానికి అంగీకరించలేదు. అతడు సభికులను మందరదేవుణ్ణి ఉద్దేశించి ఇలా చెప్పాడు: పాలకులు పాలితులు ఎలాంటి ధర్మాలను పాటిస్తే దేశానికి క్షేమమో ఈసరికి కుండలిని మరాళ ద్వీప వారసులందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. చిత్రసేన సమరసేనుల పాలనలతో పాటు క్రూర నరవాహనుడి పాలనను కూడా అందరూ చవిచూశారు కనుక ఎలాంటిది ధర్మపాలనో ఎలాంటిది కాదో ప్రజలందరికీ తెలిసి ఉంటుంది. దానికి అనుగుణంగా వారు ప్రవర్తించగలరని నేను నమ్ముతున్నాను. శివదత్తుడి మాటలకు సభికులంతా హర్షధ్వానాలు చేశారు. హర్షధ్వానాల మధ్య శివదత్తుడు అందరికీ నమస్కరించి దర్బార్ నుంచి బయలుదేరాడు. రాజు ప్రజలు అతన్ని అనుసరించి పట్టణానికి 4-5 క్రోసుల దూరంలో ఉన్న అరణ్యం వరకు సాగనంపారు. శివదత్తుడు అక్కడ అందరికీ మరోసారి నమస్కరించి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ సిరీస్ మొత్తం ఎండ్ అయిపోయింది. ఈ ప్లేలిస్ట్ లింక్ నేను ఎండ్లో వచ్చే కార్డ్స్లో పెట్టాను, అలాగే పైన వచ్చే కార్డ్స్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో మీరు ఒకసారి సిరీస్ మొత్తం వినాలనుకుంటే మొత్తం వినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.